హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర మరియు క్రీడలకు సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి యాప్లు, వాటి వివరాల గురించి చూద్దాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ వెలువడటం, తక్కువ సమయం ఉండటం వలన మనం వారి కోసం క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సులు తీసుకురావడం జరిగింది. వాటితో పాటు 3 నెలల వ్యవధితోటి ఫుల్ కోర్సును కూడా, అంటే దాదాపు 4,000 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్సులను కూడా కేవలం 559 రూపాయలకే అటు ఏపీపీఎస్సిలో కానీ ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ తీసుకురావడం జరిగింది. ఫుల్ కోర్స్ అంటే ఫుల్ కోర్సులో టాపిక్ వైజ్గా వీడియోతో పాటు టెస్టులు, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేయటాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి అటు ఏపీపీఎస్సి ఇటు టీజీపీఎస్సిలో కూడా వాటిని మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా క్విక్ రివిజన్ అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా 5 నుంచి 10 గంటల వ్యవధిలో పూర్తిగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెండింటితో పాటుగా మనకి అటు ఫుల్ కోర్సులో కానీ ఇటు క్విక్ రివిజన్లో కానీ టెస్ట్ సిరీస్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే టెస్ట్ సిరీస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో కూడా ఆల్రెడీ మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. మరలా మీరు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ టెస్ట్ సిరీస్ కూడా మొత్తం మీరు తీసుకోవచ్చు. ఆ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా టెస్ట్ కండక్ట్ చేయడంతో పాటు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం మనకి ఫుల్ కోర్సు మరియు క్విక్ రివిజన్కి సంబంధించిన అంశాలు. ఇక తెలంగాణకు సంబంధించి టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించి టెట్ మరియు డిఎస్సీలు, ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ పడింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో డిఎస్సి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఈ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ టెట్ డిఎస్సికి ఇద్దరికి పనికొచ్చే విధంగా మనకి ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం 1 ఇయర్ వ్యాలిడిటీతో 999 రూపాయలు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మాత్రం ఓన్లీ మెథడ్స్ని మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ మెథడ్స్ను 1499 రూపాయలతోటి మీకు వీడియోతో పాటు టాపిక్ వైజ్గా టెస్టులు, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి అప్టెక్ జాబ్స్ యాప్లో పొందుపరచడం జరిగింది. మీకు ఫ్రీ వీడియోస్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. సో వాటి కోసం మీరు ముందు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చితే అప్పుడు మన అప్టెక్ జాబ్స్ని పర్చేజ్ చేయండి. ఓకే. పెనుగొండకు విశిష్ట సాహితీమూర్తి పురస్కారం. ఎవరండి ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ. ఎవరండి ఈయన? అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు అయినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణకు అజోవిబో కందాలం ఫౌండేషన్ వారు 2025 సంవత్సరానికి గాను విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్కి సంబంధించిన వ్యవస్థాపకుడైనటువంటి ఆచార్య అప్పాజోషుల సత్యనారాయణ గారు పేర్కొనడం జరిగింది. సో 2025 సంవత్సరానికి సంబంధించి కండాలం ఫౌండేషన్ 2025 సంవత్సరానికి సంబంధించి మనకి విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ఈ యొక్క పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఇవ్వటం జరిగింది. సో పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈయనెవరయ్యా అంటే అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు. మరి ఈయనకి ఈ పురస్కారాన్ని ఎప్పుడు ఇవ్వనున్నారండి? 2025 జనవరి 3, 4, 5 తారీఖుల్లో విజయవాడలో జరగనున్నటువంటి ఒక సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ పురస్కారంతో పాటుగా 50,000 రూపాయల నగదు బహుమానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క పెనుగొండ లక్ష్మీనారాయణ గారు 1972లో సమిధ అనేటువంటి కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. సమిధ అనేటువంటి మొదటగా తన కవితతోటి ఈ సమిధ అనేటువంటి కవితా సంకలనాన్ని ఆయన 1972లో రాయటం జరిగింది. సో ఈయనకు ఈ యొక్క అవార్డు రావటం జరిగింది. ఓకే. మరొక ప్రధానమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం, రోదసిలోకి చెక్క ఉపగ్రహం. ఇదేంటండి? చెక్క ఉపగ్రహాలు రోదసిలోకి ఎలా పంపిస్తారు? అది మరి మెటల్స్తో కదా పంపించేది, ఎందుకు పంపిస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు డౌట్గా రావచ్చు. అందుకని చూడండి, రోదసిలోకి చెక్క లేదా కలపకు సంబంధించి కలపతో చేసినటువంటి ఉపగ్రహాన్ని పంపించనున్నారు. చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందిన ఒక ఉపగ్రహాన్ని జపాన్ దేశం రోదసిలోకి ప్రయోగించనుంది. ఎవరండి? జపాన్ దేశానికి సంబంధించిన ఈ యొక్క చెక్కతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రయోగించినారు.
సో ఎవరండి మొట్టమొదటిగా ప్రపంచంలో ఈ యొక్క రోదశలోకి చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని ప్రయోగించారు అంటే జపాన్ దేశం వారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ ప్రయోగం జరగనుంది. అయితే జపాన్ వాళ్ళు తయారు చేశారు, కానీ ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించనున్నారయ్యా అంటే అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ప్రయోగించనున్నారు. దీని తొలత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైనటువంటి ISS అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచి డిసెంబర్ మొదటి వారంలో కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. సో దీన్ని జపాన్ దేశం రూపొందించినప్పటికీ అమెరికాలోని ఫ్లోరిడా నుండి ఎక్కడికి పంపిస్తారండి? మొదటగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి పంపిస్తారు. ఆ తర్వాత దీనిని డిసెంబర్ మొదటి వారంలో కక్షలో ప్రవేశపెట్టనున్నారు, ఈ యొక్క చెక్కతో తీసినటువంటి ఉపగ్రహాన్ని. చంద్రుడు అంగారకుడిపై ఆవాసాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నటువంటి తరుణంలో రోదసి అవసరాల కోసం పర్యావరణ అనుకూల పదార్థాల సామర్థ్యాన్ని పరిశీలించేందుకు లిగ్నోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ఉపగ్రహం పేరేంటండి? లిగ్నోసాట్. ఈ లిగ్నోసాట్లో ఎందుకు కలపతోటి తయారు చేశారయ్యా అంటే మనకి రోదసిలో అవసరాల కోసం పర్యావరణ అనుకూల పదార్థాల సామర్థ్యాన్ని పరిశీలించేందుకు. మనకి అనేక దేశాలు రోదసిలోకి ఉపగ్రహాలు పంపిస్తున్నారు. మరి ఉపగ్రహాలు పంపిస్తున్నప్పుడు ఏమవుతుందండి? వాటి కాలపరిమితి పోయినప్పుడు మరి ఏమవుతుందండి? అది భూమికి చేరాలి. కొన్ని భూమికి చేరకుండానే మధ్యలోనే రావటం, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగటం కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అవి తగలబడే సమయంలో కొంత వాయువులు విడుదలవటం, అదేవిధంగా అక్కడ వాయు కాలుష్యం ఏర్పడటం అనేది కూడా రోదసిలో జరుగుతూ ఉంది. సో ఇలాంటి వాటినన్నింటినీ కూడా అరికట్టడం కోసం చెక్కతో తయారు చేయడం వల్ల పర్యావరణానికి హాని జరగదనే ఉద్దేశంతో ముందుగా ఇది ప్రయోగ దశలోనే ఉంది. అయినప్పటికీ మొట్టమొదటిసారిగా జపాన్ దేశం వారు తయారు చేసినటువంటి ఈ లిగ్నోసాట్ ఉపగ్రహాన్ని మనకి ప్రయోగించనున్నారు. అవేంటో మరి కొన్ని వివరాలు చూద్దాం. అసలు ఏమిటి ఉపగ్రహం అంటాడు? లిగ్నోసాట్ అన్నాం కదా, అసలు ఉపగ్రహం ఏంటో చూద్దాం. లిగ్నోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని సుమిటోమో ఫారెస్ట్రీ అనే కలప కంపెనీ భాగస్వామ్యంతో టోక్యో విశ్వవిద్యాలయం రూపొందించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లిగ్నోసాట్ అనేటువంటి కలపతో తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని ఎవరు రూపొందించారయ్యా అంటే ఈ యొక్క సుమిటోమో ఫారెస్ట్రీ అనేటువంటి కలప కంపెనీ, ఈ యొక్క సుమిటోమో ఫారెస్ట్రీ అనేటువంటి ఒక కలప కంపెనీ మరియు క్యోటో విశ్వవిద్యాలయం, టోక్యో కదండి, క్యోటో విశ్వవిద్యాలయం అంటే జపాన్లో ఒక ప్రధాన నగరం పేరు క్యోటో. ఈ క్యోటోలో ఉన్న క్యోటో విశ్వవిద్యాలయం రెండు భాగస్వామ్యంతో ఈ లిగ్నోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి దీని వెడల్పు 10 సెంటీమీటర్లు, బరువు 1 కిలోగా ఉంటుంది. 4 నుంచి 5.5 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటి ఈ యొక్క మగ్నోలియా చెక్కతో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మగ్నోలియా చెక్కతో అంటే ఏ రకమైనటువంటి కలపను ఉపయోగించారయ్యా తయారు చేయడానికి లిగ్నోసాట్ అంటే మగ్నోలియా చెక్కతో తయారైనటువంటి ఈ ఉపగ్రహానికి అల్యూమినియం ఫ్రేమ్ను అమర్చారు. సో చూడండి, అంటే ఇది చెక్కతో చేసినప్పటికీ దీనికి ఫ్రేమ్ను మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఇది చూడండి ఎట్లా ఉందంటే ఒక బాక్స్ లాగా ఉంది. సో ఈ విధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కలప ఏ సంస్థ వీటిని రూపొందించాయో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇరువైపులా సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. స్క్రూలు, జిగురు వంటివి ఉపయోగించకుండానే సంప్రదాయ జపాన్ విధానాలతో దీన్ని రూపొందించారు. మగ్నోలియా చెక్కను కత్తుల వరల తయారీకి ఉపయోగిస్తుంటారు. సో మనకి మగ్నోలియా చెక్క అన్నాం కదండి, ఈ మగ్నోలియా చెక్కని దేనికి ఉపయోగిస్తారయ్యా జపాన్లో అంటే కత్తుల వరల తయారీకి, అంటే కత్తులు సేఫ్గా పెట్టడానికి ఈ యొక్క వరలను తయారు చేస్తారు కదా, అలాంటి వాటి కోసం ఈ యొక్క మగ్నోలియా చెక్కను ఉపయోగిస్తారు. ఆ చెక్కను ఇప్పుడు దీన్ని ఉపయోగించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క లిగ్నోసాట్ ఉపగ్రహానికి ఈ యొక్క చెక్కతో పాటు చెక్క పైన ఫ్రేమ్గా అల్యూమినియం ఉపయోగించడం, అదేవిధంగా దీనికి స్క్రూలు, జిగురు వంటి ఉపయోగించకుండా సంప్రదాయ విధానాలతో అంటే జపాన్లో ఈ యొక్క స్క్రూలు, జిగురు వంటి ఉపయోగించకుండా జపాన్ విధానాలతో అంటే సంప్రదాయ జపాన్ విధానాలతో దీన్ని రూపొందించారు. ఇక మగ్నోలియా చెక్కను కత్తుల వరల తయారీకి ఉపయోగిస్తారు. ఈ చెక్క పేరు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి ఈ లిగ్నోసాట్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ లిగ్నోసాట్ను చెక్కతో తయారు చేస్తున్నారు? ఇంత జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నారు? ఆల్రెడీ
ప్రస్తుతం పంపిస్తున్నటువంటి ఈ యొక్క కృత్రిమ ఉపగ్రహాలను మెటల్స్ను ఉపయోగిస్తున్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు చెక్కను ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ మనకి క్లారిఫై ఇచ్చారు చూడండి. ఎందుకు ఇగ్లోసాట్ను చెక్కతోనే తయారు చేయడం ఎందుకు అని అడుగుతున్నారు. కాలం చెల్లిన ఉపగ్రహాలు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి మండిపోతూ ఉంటాయి. లోహపు శాటిలైట్లు ఇలా మండిపోయేటప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ను వెలువరిస్తాయి. ఇది కాలుష్య కారకం. దీనివల్ల ఓజోన్కు హాని కలుగుతుంది. చూడండి, పర్యావరణం అక్కడ రోదసి పర్యావరణంలో ఇది కాలుష్యానికి కారణమవుతుంది. ఓజోన్కు కూడా హాని కలిగే అవకాశం ఉంటుంది. మరి కలపతో తయారైనటువంటి ఉపగ్రహాలకు ఈ ఇబ్బంది ఉండదు. ఇవి మండటం వల్ల నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వెలువడతాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఈ మెటల్ కాలిపోయినప్పుడు అల్యూమినియం ఆక్సైడ్లు విడుదలవుతాయి. కానీ ఈ చెక్క కాలిపోయినప్పుడు ఏమవుతుందండి, నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్ వాయువులు మాత్రమే విడుదలవుతాయి. మరి అంతరిక్ష వ్యర్థాల సమస్యకు ఇది పరిష్కారం అవుతుంది. లోహంతో పోలిస్తే కలపతో చేసిన ఉపగ్రహాలు చాలా చౌక. అంతేకాకుండా ఈ యొక్క కాస్ట్గా చూసుకున్నా కానీ కాస్ట్ ఎఫెక్ట్ అంటే లోహాలతో చేసినటువంటి కృత్రిమ ఉపగ్రహాల కంటే ఈ చెక్కతో తయారు చేసినటువంటి కృత్రిమ ఉపగ్రహాల వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, పర్యావరణ హాని కలగకుండా ఉంటుంది. ఇలాంటి కారణాల వలన వీటిని ఈ చెక్కతో తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. చూడండి, మరి ఇది ఏం చేస్తుంది అని అడుగుతున్నాను. లిగ్నోసాట్ 6 నెలల పాటు రోదశలో ఉంటుంది. ఇది 6 నెలల పాటు రోదశలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. భూమి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఉపగ్రహాలు -100°C శీతల వాతావరణాన్ని, -100°C వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటాయి. చూడండి, ఒకే అంటే ఆ 6 నెలల సమయంలోనే కొన్ని సందర్భాల్లో 100 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత, అదేవిధంగా 100 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత అంటే -100 వరకు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది వాతావరణ పరిస్థితులను. మరి తీవ్ర స్థాయి రేడియో ధార్మికతకు గురవుతూ ఉంటాయి. వీటిని కలప ఎంతవరకు తట్టుకుంటుందన్న శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉంది. మరి చెక్క ఆకృతిలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయా అన్నది కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతుంది. అంటే చెక్కతోటి చేసినటువంటి ఈ ఉపగ్రహం వలన అత్యధిక ఉష్ణోగ్రతలు లేదా రేడియో ధార్మికత వలన అదేమన్నా మార్పు చెందుతుందా, సంకోచ వ్యాకోచాలు ఉంటాయా, లేదంటే గనక ఈ యొక్క రేడియో ధార్మికత తట్టుకోగలదా మొదలైనటువన్నీ కూడా పరిశీలించడం అనేది జరుగుతుంది. అందుకనే ఇది ఒక ప్రయోగంగా ఉపయోగించడం అనేది జరిగింది. రైట్, ఇక చివరిగా ఈ యొక్క లిగ్నోసాట్ ఉపగ్రహాన్ని ముందుగా ISSలో పరీక్షించాకే, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చెప్పుకున్నాడు, అంతర్జాతీయ యొక్క రోదసి కేంద్రం. మరి ఈ ISSలో పరీక్షించాకే ఈ యొక్క జపాన్ దేశం పంపించినటువంటి ఈ లిగ్నోసాట్ ఉపగ్రహాన్ని ముందుగా ఏం చేస్తున్నారండి, ISSలో ఉంచి ఆ తర్వాత కక్షలో ప్రవేశపెడతారు డిసెంబర్లో అనుకున్నాం కదా. మరి ప్రవేశపెట్టడానికి ముందే ISSలో ప్రయోగం జరుగుతుంది. దీని మీద ఏంటయ్యా అంటే కలప ఉపగ్రహాలు తయారీ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ISSలో పరీక్షలు నిర్వహించారు. 2022లో అక్కడికి 3 రకాల కలప నమూనాలను పంపి 10 నెలల పాటు పరీక్షించారు. ఆ సందర్భంగా వాటిని అసాధారణ ఉష్ణోగ్రతలు, తీవ్ర కాస్మిక్ రేడియో ధార్మికతకు గురి చేశారు. నమూనాల్లో పగుళ్ళు, ఆకృతిలో మార్పులు, పెలుసుబారటం వంటివేవి తలెత్తలేదని కూడా గుర్తించారు. అంటే అధిక ఉష్ణోగ్రతలు సృష్టించడం, ఆ కాస్మిక్ రేడియో ధార్మికతకు గురి చేయటం, ఇలాంటివి వల్ల ఆ చెక్కలు ఏమన్నా మార్పుకు గురవుతాయని చూశారు. సో కాబట్టి ఆ పరీక్షలో ఆ నమూనాల్లో పగుళ్ళు, ఆకృతిలో మార్పులు, పెలుసుబారటం వంటివేమీ తలెత్తలేదని గుర్తించారు. అంటే ఆ చెక్కలు ఉపయోగించడం వలన ఇలాంటి మార్పు ఏం జరగలేదని గుర్తించడం కూడా జరిగింది. మరొక ప్రధానమైనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వార్త. తెలంగాణలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం. మన రాష్ట్రంలో సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. మరొక సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ రాబోతుంది. ఎక్కడండి అది? చూడండి, తెలంగాణలోని రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశ. ఆల్రెడీ దశ ఒకటి ఉంది కదా, మరి ఇది 2వ దశ. ఈ 2వ దశలో ఉన్నటువంటి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో 3x800 అంటే 800 మెగావాట్లు అంటే మొత్తంగా 2400 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం అంచనాల ప్రకారం 29,344.85 కోట్లతోటి నిర్మించేందుకు మనకి NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ అంగీకరించడం అనేది జరిపింది. సో ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో 2వ దశ ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ ఏదండి, 2వ దశ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశను ప్రారంభించనున్నారు. ఎంత వ్యయంతో అండి? 29,344.85 కోట్ల వ్యయంతో.
తెలంగాణ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 80,000 కోట్లతోటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ యొక్క సంస్థకి ఎంతండి 29,344.8 కోట్లు అయితే ఈ ఎన్టీపీసీ రాబోయే కాలంలో 80,000 కోట్లతోటి 6,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుకు ప్రతిపాదనను తమ బోర్డు ఆమోదించినట్లుగా ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజమైనటువంటి ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పేర్కొంది. అంటే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సూపర్ థర్మల్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, ఆమోదించడం అనేది జరుగుతుందని పేర్కొనడం జరిగింది. సో మొత్తం రాబోయే కాలంలో మరొక 6,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఈ ఎన్టీపీసీ ముందుకు రావడం జరిగింది. అందులో 2,400 మెగావాట్లు మన తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. అది రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశ రూపంలో. మరి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు మధ్యప్రదేశ్లోని గదర్వర సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశ, ఇక్కడ 2x800 అంటే 1,600. అదేవిధంగా బీహార్లోని నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశ, అంటే మధ్యప్రదేశ్లోని గదర్వర సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లోనేమో 2x800 మెగావాట్లతోటి అంటే 1,600 మెగావాట్లతోటి ఒక సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. మరి బీహార్లోని నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశలో 3x8 అంటే మన తెలంగాణలో లాగానే 2,400 మెగావాట్లతోటి ఈ యొక్క సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఇక దీనికి కూడా మన రాష్ట్రంలో లాగా 29,947.91 కోట్లు నిర్మించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. సో ఈ విధంగా 3 ప్రాంతాల్లో తెలంగాణలో, మధ్యప్రదేశ్లో, బీహార్లో 3 ప్రాంతాల్లో మొత్తంగా 6,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్తును ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 76,443 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. భారతదేశంలో అత్యధిక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ ఏదయ్యా అంటే ఎన్టీపీసీనే. చూడండి, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ప్రస్తుతం 76,443 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మరి 6,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఈ యొక్క ప్రయత్నం అనేది చేస్తూ ఉంది ఈ ఎన్టీపీసీ. మరొక ప్రధానమైనటువంటి జాతీయ పొలిటికల్ లేదా పాలిటిక్స్ సంబంధించినటువంటి వార్త. ప్రైవేట్ ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నటువంటి ఆస్తులను నిర్బంధంగా స్వాధీనం చేసుకోవడం కుదరదు ప్రభుత్వాలకు అని చెప్పి ఈ యొక్క ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం 9 మంది సభ్యులతో కలిగినటువంటి ధర్మాసనం పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని తెలిపింది. అంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నటువంటి ఆస్తులు అది ఉమ్మడి ఆస్తులు కావని లేదా ఉమ్మడి వనరులు కావని ఈ తీర్పులో ఈ యొక్క న్యాయస్థానం పేర్కొంది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయజాలవని స్పష్టం చేసింది. అయితే కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7/2 మెజారిటీతో న్యాయమూర్తుల తరపున తీర్పు రాసినటువంటి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. సో ఈ విధంగా 9 మంది సభ్యులుంటే 7 అనుకూలంగాను 2 పాక్షికంగా అననుకూలంగాను తమ వాదనలు వినిపించడం అనేది జరిగింది. ఓకే, అంటే ఇక్కడ మనకి స్థూలంగా ఏం గుర్తుపెట్టుకోవాలండి అంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నటువంటి ఆస్తులను ప్రభుత్వాలు ఏకపక్షంగా తీసుకోజాలవని, దానికి కొన్ని పరిమితులు ఉంటాయని, ఆ సందర్భంలో మాత్రమే పూర్తిగా ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పి కూడా ఈ తీర్పులో పేర్కొనటం జరిగింది. ఇక రాజ్యాంగ అధికరణం 31C 39B నిబంధనల వివరణపై స్పష్టతనిచ్చారు. అంటే ఈ తీర్పును వెలువరిస్తూ అధికరణం 31C 39B నిబంధనల వివరణపై స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ఏంటండి 31C ఏం చెప్తుంది? అధికరణం 31C వచ్చి ఏం చెప్తుంది అంటే ఆదేశిక సూత్రాలను అనుసరించి చేసినటువంటి చట్టాలకు రక్షణ ఇస్తుంది. అదేవిధంగా అధికరణ 39B ఏం చెప్తుందండి?
వనరులు మరియు సామాగ్రి యొక్క వనరులు మరియు యాజమాన్యం ఉమ్మడి లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా పంపిణీ చేయబడుతుంది. ఉమ్మడి లక్ష్యాన్ని పంపిణీ చేసే విధంగా పంపిణీ చేయబడుతుంది అంటాడు. ఉమ్మడి లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా పంపిణీ చేయబడుతుంది అంటున్నాడు. సో కాబట్టి ఈ 31C 39Bకి వివరణ ఇవ్వటం కూడా జరిగింది ఈ తీర్పులో భాగంగా. వనరులపై ప్రభుత్వాల నియంత్రణ, సమాజ ఉమ్మడి ప్రయోజనాలు, వ్యక్తుల హక్కులకు సంబంధించిన కీలక నిబంధనలు వీటిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వ్యక్తుల వద్ద ఉన్నటువంటి ఆస్తులకి అవి ఉమ్మడివిగా భావించరాదని, వాటికి కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పి ఈ తీర్పులో చెబుతూనే వనరులపై ప్రభుత్వాల నియంత్రణ అంటే పూర్తిగా నియంత్రణ అనేది లేదు, ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు ఉన్నది కాబట్టి వాళ్ళకు కొంత అవకాశం ఉంటుంది, అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వం దాన్ని తీసుకోజాలదు. సమాజ ఉమ్మడి ప్రయోజనాలు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు వ్యక్తుల హక్కులకు సంబంధించిన కీలక నిబంధనలు వీటిలో ఉన్నాయి. సో అందుకనే ప్రత్యేకంగా 31Cని 39Bని ప్రస్తావించడం జరిగింది. అసలుకి ఈ తీర్పు ఎందుకు వచ్చిందండి, ఏ సందర్భంలో ఇది ఇవ్వాల్సి వచ్చిందయ్యా అంటే, ముంబైలోని పురాతన భవనాలు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణ అంశం ప్రధాన సమస్యగా తెరపైకి వచ్చింది. అసలు ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. అంటే ముంబైలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంగ్లాలు పురాతన బంగ్లాలు అయిపోవటం, అవి శిథిలావస్థలో ఉండటం, దాన్ని తొలగించే క్రమంలో భాగంగా ఈ తీర్పు అనేది వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ఆస్తులైనటువంటి ఆ భవనాలను సహకార సంఘాలుగా ఏర్పడిన నివాసితులు స్వాధీనం చేసుకోవటానికి అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని స్థల యజమానుల సంఘం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, వాళ్ళందరూ ఒక సంస్థగా ఒక సంఘంగా ఏర్పడి ఇది మాది అన్నట్టుగా స్థల యజమానులు కాదని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా తీర్పివ్వడం జరిగింది. అప్పుడు స్థల యజమానుల సంఘం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అర్థమైందండి. దీనిలో భాగంగానే ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు సమాజ ఉమ్మడి వనరులుగా భావించవచ్చా అనేటువంటి న్యాయ మీమాంస 2 దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉంది. ఇటీవల ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. సో ఈ విధంగా ఆ సంఘాలుగా ఏర్పడి వారు ఆ ఆస్తుల మీద అధికారం వాళ్ళకే ఉంటుందని ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ స్థల నిజ యజమానులు సుప్రీంకోర్టులోకి వెళ్ళడంతో ఈ తీర్పు అనేది, ఈ యొక్క కేసు అనేది వెలుగులోకి వచ్చింది. మరి 9 మంది అనుకున్నాం కదా, ధర్మాసనంలో 9 మంది సభ్యులు ఎవరయ్యా అంటే సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ ధర్మాసనంలో జస్టిస్ హుసిక్ రేషాయ్, జస్టిస్ విబి నాగరత్న, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జేబి పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషీహ్ వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 9 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ 9 మంది సభ్యుల్లో జస్టిస్ బివి నాగరత్న కొన్ని అంశాలపై పాక్షికంగా ఏకీభవిస్తే చంద్రచూడ్ గారి వాదనలతోటి, మరి జస్టిస్ సుధాంశు ధూలియా మాత్రం మెజారిటీ అభిప్రాయంతో విభేదిస్తూ విడివిడిగా తీర్పులు ఇవ్వడం జరిగింది. అంటే ఆ 9 మందిలో ఈమె కొంత పాక్షికంగా విభేదించటం ఆ వాదనలతోటి, ఈయనైతే ఎక్కువ భాగం విభేదించడం అనేది జరిగింది ఆయా వాదనలతోటి. ఓకే రైట్. చివరిగా అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించినప్పటికీ, అంటే 1978 వరకు మనకి ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు, 78లో తొలగించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించడం జరిగింది. రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. అంటే వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది ఆ ఆస్తులకి. నిర్బంధ స్వాధీనాలు, హడావుడి నిర్ణయాలు, న్యాయబద్ధంగా లేని పరిహారాల కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదు. చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించిన సరైన పద్ధతులు పాటించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇది ప్రధానంగా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంఘాలుగా ఏర్పడినటువంటి వారికి యజమాని హక్కుని ఇవ్వటం అనేది జరిగింది. కానీ వాస్తవ యజమాని అయినటువంటి వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది స్థూలంగా ఈ ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు ఈ యొక్క ఏకపక్షంగా తీసుకోవటానికి వీల్లేదు అని చెప్పి ఈ తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు. రైట్. మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త, ఇది ఎకానమీకి సంబంధించింది.
ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదండి. ఇక్కడ ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకే ఉండాలి. ఈ గ్రామీణ బ్యాంకుల మీద కమిటీలు నిర్మించడం, ఆ కమిటీలు సిఫార్సులు చేయటం, అనేక బ్యాంకులు ఉండటం వలన ఎక్కువగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సరైనటువంటి సౌకర్యాలు లేదా సరైనటువంటి సేవలు ప్రజలకు అందించటం లేదు. అసలుకి మూలమైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయదారులకి, అదే వ్యాపారులకి రుణాలు ఇచ్చేందుకు సక్రమంగా ఇవి విధులు నిర్వహించట్లేదు. ఒకటి ఉంటే కనుక బాగుంటుంది. ఇన్ని సంఖ్యలో బ్యాంకులు ఉండటం వలన మనకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుందనేటువంటి వాదనలతోటి ఏకీభవించి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉంటే సరిపోతుంది, దానికి సంబంధించిన శాఖలు ఇతరత్ర శాఖలు ఉండొచ్చు అని ఒక తీర్మానానికి రావడం జరిగింది. దానికి అనుగుణంగానే క్రమంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. అయితే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 4వ దశ విలీన ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. అంటే ఇప్పటి వరకు 3 సార్లు 3 దఫాలుగా వీటి సంఖ్య తగ్గించుకుంటూ ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకులో విలీనం చేస్తూ తీసేస్తూ ఇలా రావడం జరిగింది. ఇది 4వ దశ ప్రారంభించడం జరిగింది. ఆర్ఆర్బీలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖర్చుల నియంత్రణ కోసం వీటిని విలీనం చేయాలని నాబార్డ్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చల అనంతరం కేంద్రం నిర్ణయించింది. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అనేక సమస్యలు ఉన్నాయి. సో అలాంటివన్నీ తీరిపోవాలి అంటే ఈ బ్యాంకుల సంఖ్యను తగ్గించాలి, ఖర్చులు తగ్గించుకోవచ్చు అని ఎవరు సిఫార్సు చేశారండి? నాబార్డ్, అత్యున్నతమైనటువంటి బ్యాంక్ అయినటువంటి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన నాబార్డ్ ఇది సిఫార్సు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశంలో 43 ఆర్ఆర్బీలు ఉండగా వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్ఆర్బీలను ఈ 4వ దశలో విలీనం చేయనున్నారు. ఫలితంగా మొత్తం దేశంలో ప్రస్తుతం 28కి ఆ సంఖ్య తగ్గనుంది. ఆ 43లో 15 విలీనం చేయటం వలన ఇక 28 మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఆర్ఆర్బీల సంఖ్య ఎంతగా ఉండనుందయ్యా అంటే 28గా ఉండనుంది. ఓకే, మరి ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో 2 చొప్పున ఆర్ఆర్బీలు విలీనం కానున్నాయి. ఈ మొత్తం కలిపితే 15 ఆర్ఆర్బీలు ప్రస్తుతం విలీనం కానున్నాయి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్లో 4 అత్యధికంగా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీతో ఆయా బ్యాంకుల పనితీరు మెరుగవుతుందని ఆర్థిక సేవల విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. ఎందుకంటే వీటిని తగ్గిస్తున్నారు అంటే వీటి యొక్క పనితీరు మెరుగవుతుంది. అనేక బ్యాంకులు ఉండటం వలన ఈ యొక్క పనితీరు సరిగా లేదు, ఈ యొక్క పర్యవేక్షణ అనేది సక్రమంగా ఉండదు. ఒకే బ్యాంకు ఉంటే పర్యవేక్షణ అనేది సక్రమంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క నాబార్డు సిఫార్సు చేయటం, కేంద్ర ప్రభుత్వం విలీన ప్రక్రియ ప్రారంభించడం అనేది జరిగింది. 2004-2005లో 196 ఆర్ఆర్బీలు ఉండగా, చూడండి అంటే 2004, 2005 అంటే 20 సంవత్సరాల క్రితం మన దేశంలో ఎన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయంటే 196 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మరి ఇది 2020-21 కల్లా 3 దశల్లో విలీన ప్రక్రియల ద్వారా 43కు తగ్గాయి. మనం చెప్పుకున్నాం కదా, ఈ 43 నుంచి ఈ 4వ దశలో 15 తగ్గటంతో దాని సంఖ్య ఎంతకు పెరిగిందయ్యా అంటే ఎంతకు తగ్గిపోయిందయ్యా అంటే 28కు తగ్గింది. అంటే ప్రస్తుతం మన దేశంలో 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మరి ఆర్ఆర్బీల నిర్వహణ అంటే ఆర్ఆర్బీ గురించి చెప్పుకున్నాం కదా, దాని గురించి కొంచెం నిర్వహణ ఏంటో చూద్దాం. ఆర్ఆర్బీల నిర్వహణ ఎలా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు రుణాలు ఇవ్వటానికి ఆర్ఆర్బీ చట్టం 1976 కింద ఈ ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. అంటే ఆర్ఆర్బీ చట్టం 1976 కింద ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు రుణాలు ఇవ్వటం. వీటి యాజమాన్య నిర్మాణం ప్రభుత్వ రంగం బ్యాంకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగంగా వాణిజ్య బ్యాంకులుగా ఉండదు, వీటి కొంత భిన్నంగా ఉంటుంది వీటి యొక్క నిర్వహణ. మరి ఆర్ఆర్బీలో కేంద్ర ప్రభుత్వానికి 50%, ప్రయోజిత అంటే స్పాన్సర్ చేసేటటువంటి వాణిజ్య బ్యాంకుకి 35%, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి 15% వాటా ఉంటుంది. ఈ ఆర్ఆర్బీలో పూర్తిగా ఎవరికి చెంది కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, స్పాన్సర్ చేసే బ్యాంకు వాటా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 50% ఉంటే, ప్రాయోజిత బ్యాంకుకి 35% ఉంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 15% వాటా ఉంటుంది ఈ ఆర్ఆర్బీల్లో. ఓకే, ఇది స్థూలంగా ఆర్ఆర్బీలకు సంబంధించినటువంటి ఈ యొక్క సెటప్ అన్నమాట. ఇక చాలా ఇంపార్టెంట్, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆర్ఆర్బీల పరిస్థితి ఏంటో చూడండి.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్బీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది కెనరా బ్యాంక్ ప్రాయోజిత బ్యాంక్. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంక్. సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఇది ఇండియన్ బ్యాంక్ ప్రాయోజిత బ్యాంక్. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది ఏపీ విభాగం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్లా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1, 2, 3, 4 ఈ 4 బ్యాంకులు ఉన్నాయి. మరి ఈ 4 బ్యాంకులు ఉంటే వీటిలో విలీనం కాగా ఇకపై మన రాష్ట్రంలో కెనరా బ్యాంక్ ప్రాయోజితంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక్కటే ఉండనుంది. మిగిలినటువంటి బ్యాంకులు విలీనం కాగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఉండేటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు పేరేంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, అంటే ఏపీజీవీబీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. మరి ఈ బ్యాంకు యొక్క ప్రాయోజిత బ్యాంక్ ఏదయ్యా అంటే కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ ప్రాయోజితంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండబోయేటటువంటి ఈ యొక్క ఆర్ఆర్బీ ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఓకే, మరి మన తెలంగాణలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది తెలంగాణ విభాగం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇది ఎస్బీఐ స్పాన్సర్షిప్లో ఉంది. ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజితంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబోయే బ్యాంక్ ఏంటండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్. దీన్ని స్పాన్సర్షిప్ చేసే బ్యాంక్ ఏంటయ్యా అంటే ఎస్బీఐ బ్యాంక్. ఓకేనండి, ఎస్బీఐ బ్యాంక్. అంటే ఆంధ్రప్రదేశ్లోనేమో కెనరా బ్యాంకు ఉండబోతుంది, తెలంగాణలోనేమో స్టేట్ బ్యాంకు ఈ ఆర్ఆర్బీకి స్పాన్సర్ బ్యాంక్గా ఉండబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండబోయేటటువంటి యొక్క ఆర్ఆర్బీ ఇది ఏపీజీవీబీ అన్నాం. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ మధ్య ఆస్తులు అప్పులు విభజన లోబడి ఉంటాయి. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బ్యాంకులన్నింటినీ విలీనం చేసిన తర్వాత అటు తెలంగాణలోనేమో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఇటు ఆంధ్రప్రదేశ్లోనేమో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు మాత్రమే ఈ యొక్క ఆర్ఆర్బీలుగా ఉండనున్నాయి ఇరు రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం మరి ఆస్తులు పంచుకోవాలి కదా, ఈ గ్రామీణ బ్యాంకులు కూడా ఈ యొక్క దాని ప్రకారమే ఆస్తులు అప్పులు అనేవి పంచుకోవాల్సి ఉంది. ఓకే, ఇదిగో చూడండి, ఏపీజీవీబీ అదేవిధంగా టీజీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క లోగోలు. రైట్, ఇక మన తెలంగాణకు సంబంధించిన మరొక ప్రాంతీయ వార్త, కేంద్రానికి చేరిన మెట్రో డిపిఆర్. మన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు యొక్క 2వ దశ పనులు శరవేగంగా ముందుకెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకొని ఏమేమి చర్యలు చేపట్టబోతున్నామని చెప్పి పూర్తి రిపోర్టు తోటి, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏం అంశాలు ఉన్నాయో చూడండి. మెట్రో రైల్ 2వ దశ మొదటి భాగం అంటే పార్ట్ ఏ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. 5 కారిడార్లలో, అంటే ప్రస్తుతం 3 ఉన్నాయి, ఇక 5 కారిడార్లు కొత్తగా రాబోతున్నాయి. 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ యొక్క నూతన మెట్రో రైలు మార్గం రానుంది. ఎంత వ్యయంతో అండి? 24,269 కోట్ల వ్యయంతో కొత్తగా 76.4 కిలోమీటర్ల పొడవైనటువంటి 5 మెట్రో కారిడార్లు రానున్నాయి ఈ యొక్క డిపిఆర్ని కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే. మరి డిపిఆర్లతో పాటు హెచ్ఎండిఏ పరిధి వరకు సిద్ధం చేసిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, అంటే సిఎంపి అంటాం, అంటే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయన నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలన అనుమతులు జత చేసి ఈ నివేదికను సమర్పించడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఎదుర్కొన్నటువంటి ట్రాఫిక్ సమస్యను అధ్యయనం చేసి అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క పరిపాలన అనుమతులను కూడా ఈ యొక్క డిపిఆర్కి సబ్మిట్ చేసి డిపిఆర్కి కలిపి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఈ విధంగా ఉంది, మెట్రో కనుక వస్తే ఈ రకమైన చర్యలు, ఈ రకమైనటువంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, మొదలైన విషయాలన్నింటినీ కూడా పూర్తిగా వివరించడం జరిగింది ఆ డిపిఆర్ రిపోర్ట్లో. మరి ఈ విధంగా 5 కారిడార్లు ఉన్నాయి. ఆల్రెడీ 3 కారిడార్లు ఉన్నాయని చెప్పుకున్నాం, మనకు ఉన్నాయి కదండి. ఆ 3 కారిడార్లతో పాటు కొత్తగా రానున్న 5 ఏంటయ్యా అంటే నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్ల పొడవున ఒక కొత్త మెట్రో రైలు మార్గం రానుంది. అదేవిధంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు,
ఎంజీబీఎస్ నుండి చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ పొడవున ఈ యొక్క 5 కొత్త మెట్రో కారిడార్లు రానున్నాయి మన హైదరాబాద్ నగరానికి. ఓకే రైట్. ఇక ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. టు హూమ్ ఈజ్ ఛట్ పూజ పెర్ఫార్మ్డ్? ఎవరి కోసం అంటే ఛట్ పూజలు ఎవరికి చేస్తారు లేదా ఎవరి కోసం ఛట్ పూజలు నిర్వహించడం జరుగుతుంది? ఫస్ట్ వన్ సూర్య భగవానుడు, సెకండ్ వన్ విష్ణుమూర్తి, థర్డ్ వన్ శివుడు, ఫోర్త్ వన్ హనుమంతుడు. ఈ ఛట్ పూజలను ఎవరి కోసం చేస్తారయ్యా అంటే ఛట్ పూజలను సూర్య భగవానుడికి చేస్తారు. కాబట్టి రైట్ ఆప్షన్ సూర్య భగవానుడు. ఓకే నెక్స్ట్ మరొక ప్రశ్న. క్యాస్ట్ సెన్సెస్ వాజ్ ఫస్ట్ కండక్టెడ్ ఇన్ ద కంట్రీ ఇన్ విచ్ ఇయర్? దేశంలో కుల గణన మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది? మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది. అయితే మన లాస్ట్ సెన్సెస్ 2011లో జరిగినప్పటికీ మరలా 2021లో 10 సంవత్సరాల తర్వాత నిర్వహించబడలేదు. కారణం ఏంటయ్యా అంటే మనకి ఈ యొక్క కరోనా ప్రభావం. అయితే మరి నెక్స్ట్ పాపులేషన్ సెన్సెస్ని 2025లో జరగడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇది ఒక విషయం. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటండి, కులగణన. కులగణన అనేది మన దేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో సేకరించారు? ఇప్పుడు కులగణన చేస్తున్నారంటే చేయట్లేదు, కానీ ఒకసారి చేశారు. ఎప్పుడు? 1932, 1931, 1930, 1935. ఎప్పుడు జరిగిందండి? ఇక్కడ ఈజీగా అనుకోవచ్చు, 1931. 1931 జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కల సమయంలో మొదటిసారిగా దేశంలో కులగణన చేయడం జరిగింది. అప్పటి నుండి ఇక కులగణన చేయటం లేదండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన గణన చేస్తారు తప్పితే కులగణన అనేది చేయరు. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశ్న. ఇన్ విచ్ కంట్రీ ఆర్ హ్యాన్ అండ్ చుంగే చాన్ రివర్స్ స్టడీడ్ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ మూసీ రివర్ ఇన్ తెలంగాణ? అంటే ఏంటండి, తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవనం కోసం అధ్యయనం చేసిన హ్యాన్ మరియు చుంగే చాన్ నదులు ఏ దేశంలో ఉన్నాయి? హ్యాన్ మరియు చుంగే చాన్ అనే నదులు ఏ దేశంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఏంటండి, ఫస్ట్ వన్ జర్మనీ, సెకండ్ వన్ ఫ్రాన్స్, థర్డ్ వన్ దక్షిణ కొరియా, ఫోర్త్ వన్ ఇంగ్లాండ్. ఈ 4 దేశాల్లో ఈ హ్యాన్ మరియు చుంగే చాన్ నదులు ఎక్కడ ఉన్నాయండి? ఇవన్నీ దక్షిణ కొరియాలో ఉన్నాయి. దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సియోల్ నగరానికి మనకి ఈ 2 నదులు ప్రవహించి ఈ 2 నదుల ప్రవాహం వలన వాటిని పునరుజ్జీవింప చేయడానికి ముందు అంత మురికి కోపాలుగా ఉన్నటువంటి ఆ నదులను పునరుజ్జీవం చేసిన తర్వాత ఏ రకంగా ఆ సియోల్ నగరం అభివృద్ధి చెందింది, పర్యాటక రంగంగా అభివృద్ధి చెందింది, ప్రస్తుతం ఆ నదుల్లో మంచినీరు ఎలా ప్రవహిస్తుంది అనేటువంటి అధ్యయనాలు చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం వారు. కాబట్టి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ఈ హ్యాన్ మరియు చుంగే చాన్ నదులను అధ్యయనం చేయడం జరిగింది మూసీ పునరుజ్జీవనం కోసం. థ్యాంక్ యూ.